వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే ముస్లిం వెడ్డింగ్కి అయితే సారీ ముస్లిం ఫంక్షన్స్కి అయితే వెళ్ళాము. బికాజ్ మా ఇంటి పక్కనే ఉన్నారు. సో నైట్ 9 అని అన్నారు, బట్ 10:30కి అయితే స్టార్ట్ అయిందనమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నా ఇంకెంతసేపా అని. ఈ బుడ్డోడు అయితే చూస్తున్నారు కదా, ఈమె కూడా మొత్తం మొత్తం తిరుగుతున్నారు. సో మమ్మీ అయితే కొన్ని ఫొటోస్ తీసుకుందా అప్పటి వరకు. నేనైతే మమ్మీని పిలుస్తున్నా, బట్ మా మమ్మీ అయితే బిజీగా ఎటు వెళ్ళిపోతుంది. ఈమెనే ఫంక్షన్ గర్ల్ అనమాట. సో ఈమెకే ఫంక్షన్. ఎట్లా ఉందో కాస్ట్యూమ్ కూడా కమెంట్ చేసి చెప్పండి. ముస్లిం స్టైల్ అనమాట ఇది. సో హానియా ఈమె పేరు. అండ్ వీళ్ళందరూ ఇంకా రాలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాము. అందరు చాలా ఎక్కువ మంది అయితే రాలేదు. సో చూస్తున్నారు కదా, అలా అందరూ వస్తున్నారు కాబట్టి ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది అందరి గురించి. సో అప్పటికే 11 అవుతుంది. అండ్ ఈ అక్క వాళ్ళైతే ఫొటోస్ తీశారు కొన్ని నా కోసం. అండ్ ఈ మమ్మీ అయితే ఇంకా గిఫ్ట్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. అంటే ఇంకా లంచ్ చేసేయమని ఆంటీ అన్నదన్నమాట. 11:30 అవుతుంది అప్పటికే. అందుకు ఇంకా లంచ్కి వెళ్ళిపోతే హలీమ్, రుమాల్ రోటీ ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అందరం వెళ్తున్నాము. మా మమ్మీ అయితే వీడియో తీయమని అంటుంది. సో అందుకే లంచ్ అయితే చాలా బాగుంది. అండ్ సంథింగ్ కర్రీ, రైతా, ఇవైతే క్యారెట్స్ చాలా డిఫరెంట్గా కట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఆల్సో టిష్యూస్ కూడా ప్రొవైడ్ చేశారు. హలీమ్ అయితే సూపర్ ఉంది టేస్ట్. సో ఇవన్నీ మేబీ క్యాటరింగ్ అనుకుంటా, తెలీదు. సో ఇలా మనం కూర్చొని అందరం ఒక కాడ, అంటే మన గ్రూప్తోని తినాలన్నమాట. వాళ్ళు ఏం సర్వ్ చేయరు. మనం ఇంకా కూర్చొని వాళ్ళన్నీ తీసుకొస్తారనమాట చెప్తుంటే. సో ఫస్ట్ అయితే టిష్యూతో నేను క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా. అసలే మనకి ఓసిడి క్యాండిడేట్ అనమాట నేను. సో అందుకే మొత్తం టిష్యూ రుద్దుతున్నా. సో స్పెషల్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఇంకా మేము తినలేక వచ్చేసాము. అన్ని కూడా ఉన్నాయి స్పెషల్స్. సో మాకు మంచిగా అనిపించింది. క్యారెట్ అయితే డిఫరెంట్గా కట్ చేసేది చూపిస్తుంది మా మమ్మీ, అదే మీకు. అండ్ చూస్తున్నారు కదా, బీట్రూట్, క్యారెట్ అండ్ ఆనియన్ అండ్ లెమన్ అయితే పెట్టారు. సో గ్రీన్ చికెన్ అనమాట అది. అండ్ రుమాలి రోటీ అయితే ప్యాకెట్లో కవర్ చేశారు. అండ్ అక్కడైతే హలీము, ఇంకా ఇక్కడ రైతా, వాటర్ బాటిల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. క్యారెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా, చిప్స్ లాగా అనిపించింది నాకు చూస్తుంటే. బట్ మేము తినాం కదా, ఏదో స్టైల్ కోసం పెట్టింది అంతే మా మమ్మీ. అండ్ నెక్స్ట్ వాళ్ళు రావడానికి అయితే చాలాసేపు అయితే టైం తీసుకుంటున్నారు. అదొకటి మాకు మంచిగా అనిపించలేదు అంతే. మిగతావన్నీ కర్రీస్ అన్నీ బాగున్నాయి. సో మమ్మీ అప్పుడే వేసుకుంటుంది హలీం, అందరికి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందరికి హలీం అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఈ సీజన్లో దొరకడం అంటే కష్టమే. హలీం బయట దొరకదు, ఇంకా ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. సో కప్ హలీం తినేసాము. ఇంకా వేసుకోవాలనిపించింది, బట్ అప్పటికి చాలా నైట్ అయిపోయింది. అండ్ ఆల్సో మళ్ళీ డైజెస్ట్ అవ్వదు ఫుడ్. సో లిమిట్గా తినాల్సి వచ్చింది. ఎంతైనా అనుకుంటాం కదా, వెళ్ళినాక తినాలి, అంత మంచిగా ఎంజాయ్ చేయాలి, ఫుడ్ మళ్ళీ దొరకదని. బట్ అక్కడికి వెళ్ళాక అసలు ఏం తినబుద్ధి కాదు. ఇదే మీ సిచ్యువేషన్ కూడా ట్యాగ్ చేయండి మీరు కామెంట్స్లో. నాకైతే అలానే అనిపిస్తుంది. అంటే మంచిగా తినాలి, ఇదే ఆపర్చునిటీ, మళ్ళీ దొరకదు అని అనిపిస్తుంది. కానీ అక్కడ పోయే వరకు ఏం తినబుద్ధి కాదు, ఇలానే అయిపోతుంది. అండ్ ఇంకా రేపు స్కూల్ కూడా ఉంది కదా, ఇంకా తప్పక కొంచెమే తినాలి. హలీం అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినేసా. మీకు కూడా హలీం ఇష్టమా? హలీం లవర్స్ ఎవరైనా ఉన్నారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మా మమ్మీ అయితే రెడ్ చికెన్ అయితే తీసుకుంటుంది అనమాట. రెడ్ చికెన్ కూడా బాగానే ఉంది, బట్ గ్రీన్ చికెన్ అయితే బాగా అనిపించింది. నేనైతే మాకైతే హలీం బాగా నచ్చింది, బట్ తినలేకపోయాం ఎక్కువ. ఇంకా రేపు తప్పదు, స్కూల్ ఉంది, వెళ్ళాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో అందుకే ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది. ఈ టైంకి అన్నం ఏందా అని అనిపించింది, బట్ ఇంకా ఫుడ్ చూస్తున్నాం కదా, తప్పక తినాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అందరం ఇంకా షేర్ చేసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా నేను ఇంకా ప్రశాంతంగా తింటున్నాను. మా మమ్మీ అయితే దెబ్బ తినేస్తుంది. అంటే వెళ్ళిపోవాలి ఇంటికి అని. నాకేమో ఇంటికి వెళ్తే మళ్ళీ వండుకోవాలి, ఏముంది రొటీన్ అని అనిపిస్తుంది. అంతే కదా, ఫంక్షన్స్కి తింటే పేరెంట్స్. రుమాలి రొటీ అయితే ఇదే. అండ్ బిర్యానీ అయితే వేసుకుంటుంది మా మమ్మీ. బిర్యానీ కూడా బాగానే ఉంది, మటన్ బిర్యానీ. సో నేను ఓన్లీ రైస్ వేసుకున్న, పీసెస్ తిన్నా, నాకు నచ్చదు. సో అంతేనండి. ఇంకా స్పెషల్స్ ఇంకేం ఉన్నాయంటే, అదేంటి రబ్డీ అన్నా కదా, రబ్డీ కూడా ఉంది, చూపిస్తాను మీకు. సో ఇదే రబ్డీ అనమాట. ఇది కూడా బాగుంది స్వీట్. నాకు ఫస్ట్ టైం తింటున్నా, బాగుంది యాక్చువల్లీ. డబుల్ కా మిఠాయి అయితే నేను తినలేదు బికాస్ నాకు ఫుల్గా దగ్గు అయితే వస్తుంది. ఇది ఒకటే 1 కప్ తిన్నా ఇంకా, అందుకే ఇక నేనైతే ఏం తినలే.
సో చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే వేయించుకున్నా. అసలు పీస్ వద్దన్నా, బికాస్ నాకు మటన్ అంటే ఐ డోంట్ లైక్ మటన్. ఐఎమ్ ఏ హేటర్ ఆఫ్ మటన్. సో అందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేదో టమాటా కర్రీ అంట, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. వెజ్ కర్రీ అయితే సూపర్ సూపర్ ఉంది. ఇదైతే మళ్ళీ దొరకదు అనిపించింది. ఇంకా లాస్ట్ రైతాతోనే ఎండ్ చేసా. ఇంకా కద్దుకా కీర్ అయితే మా మమ్మీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. సారీ, రబ్డీ రబ్డీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మా మమ్మీ. నేనైతే ఇంకా ఇదే కలుపుకుంటూ కూర్చున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాండ్ వాష్ అయితే చేసుకుందామని ఇంకా వెళ్ళిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇంకెక్కడనే నేనైతే ఫోటో అంటే వీడియో తీసుకున్నా. బికాజ్ నాకు అంత టైం కూడా లేదా. వెళ్ళినాము, ఇంకా లంచ్కి వెళ్ళాము, వచ్చి ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చేసి ఇంక వెళ్ళిపోయాము. బికాజ్ అందరికి నిద్ర వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను ఫాస్ట్గా వచ్చేస్తున్నాను ఇంకా వీడియో తీసుకోవాలని. అండ్ ఇంకేముంది ఇక్కడ చెప్పడానికి, కొంతసేపు అయితే ఇట్లా వాక్ చేద్దాం అనుకున్నాము, అంటే వీడియో ఇందులోనన్నా పడుతుంది కదా అని ఇంకేదో అలా దిగామంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అండ్ బయట అయితే అందరూ ముస్లిం వాళ్ళే చూస్తున్నారు కదా, ఒక్కొక్కరి గిట్ట వెరైటీగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎక్కువ చూడలేదు, ముస్లిమ్స్ వాళ్ళ ఫంక్షన్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో అందుకు నాకు తెలియదు అనమాట. సో వీళ్ళందరూ హిందూసే, బట్ వీళ్ళందరూ ముస్లిం చూస్తున్నారు కదా, వెరైటీ అనిపించింది. అంటే వాళ్ళు ఆల్రెడీ మంచి డ్రెస్ వేసుకొని కదా, దాని మీద ఇంకా ఇది క్యాప్ లాంటిది వేసుకుంటారు కదా, అసలు ఏమి బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు వేసుకుంటారు కదా, మనం ఏం చేస్తాం. అండ్ స్టేజ్ వచ్చి చాలానే మొత్తం ఆఖరికి వాళ్ళ డ్రెస్ చమ్కియే, వాళ్ళ స్టేజ్ కూడా చమ్కినా. నాకైతే కామెడీ అనిపించింది రియల్గానే. మనం ఇంకా చూడలేదు కాబట్టి ఇంకా మనం ఏం చెప్పలేము. అండ్ ఫోటో దిగడానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా తినగానే, ఇంకెళ్ళిపోవాలని. అందరు అదే హడావిడిలో ఉన్నారు, ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. బికాజ్ అంత లేట్ అయిందనమాట. 6 o'clock అంటే పర్లేదు, కానీ మరి 9 o'clockకి పిలిచి 10:30 అయింది. 10:30కి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా 11 అయింది. 11 నుంచి ఇంకా తిన్నాము, తిని ఫోటో దిగి ఇంకొచ్చేయడమే. రేపు మా మమ్మీకి ఆఫీస్ ఉంది, నాకు స్కూల్ ఉంది, సరిపోయింది ఇంకా. సో వీళ్ళకైతే ఫొటోస్ అయితే కావాలంట మా మమ్మీ అంటుంది. సో అది దించేసాను ఇంకా. ఫొటోస్ దించేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అంతేనండి. బై.